సో బార్డర్లో శత్రువుల నుండి కాపాడే సోల్జర్స్ అలాగో మనం అంటే ప్రతి శత్రువు నుండి మనకి ఎప్పుడు ఏమంటే మన అందరినీ మనం సేఫ్ గైడ్ చేస్తూ ప్రతి క్షణం కాపాడుతున్నారు. అట్లనే మన దేశం లోపల ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి రక్షణ ఇస్తూ ప్రతి క్షణం పోరాటం చేస్తున్నాం. ఒక సోల్జర్లో పనిచేస్తున్న మన డాక్టర్లందరినీ వాళ్ళ యొక్క వర్క్ని అన్ని రికగ్నైజ్ చేస్తూ ఈ ఫెసిలిటేషన్ చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆహ్వానించి వాళ్ళని ఫెసిలిటేషన్ చేసిన లైన్ మెంబర్స్ అందరికీ, ప్రెసిడెంట్ గారికి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే సో 90 ఏళ్ళు వచ్చిన అన్ని కాంప్లికేషన్స్ ఉన్నా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చారంటే డాక్టర్ ఖచ్చితంగా వర్తించాల్సిందే. వర్తించకపోతే మీరు డాక్టర్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్, లేకపోతే నెగ్లిజెన్స్ అనే సిచ్యువేషన్లో ఉన్నాం. అందరూ మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ప్రతి సెకండ్ మన టార్గెటెడ్గా ఉన్న సిచ్యువేషన్లో ఎవ్రీ సెకండ్ ఒక వారియర్ లాగా బతుకుతాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో దినదినగంట 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లు బతుకుతున్న ప్రతి ఒక్క కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఎంతో రాత్రి పనులు కష్టపడుతూ లైక్ ప్రతి పేషెంట్ని ఇంప్రూవ్ చేసి పంపించాలనే ఉద్దేశం ప్రతి డాక్టర్కి ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళకి 100 కాంప్లికేషన్స్ ఉన్నా కానీ పేషెంట్ అటెండర్స్ కానీ అన్ని పంపారు. సో ఎలాంటి కాంప్లికేషన్లో ఏం జరిగినా కానీ డాక్టర్ కాపాడాల్సిందే అనే మైండ్ సెట్తో ఇప్పుడు సమాజం తయారైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 100 మంది బతికించాలని ఒక బ్యాడ్ కేసు రిప్యుటేషన్లో మన ఇన్ని రోజులు మనం కాపాడుతున్నాం అంత ఒక కేసులోనే పోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మనం బ్రతుకుతా ఉన్నాం. అలాంటి స్ట్రగుల్ చేస్తూ ప్రతి క్షణం ఇలాగే సొసైటీని కాపాడుతూ ఒక సోల్జర్ లాగా కాపాడుతున్న ప్రతి డాక్టర్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్ ఆన్ దిస్ అకేషన్.